పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? అగో ఇంకా ప్రోగ్రామ్ యాళ్ళైపోయింది, ఇంకా మా గౌరమ్మ రాలే అని ఎదురు చూస్తున్నారు కదా. ఇక నేను వచ్చేసిన, మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేసుకుందాం పాండ్రి. మరి ఇయాల్టి కపిల అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తల్ని. ఏపీ సెక్రటేరియట్ల మంత్రులకు ఎవరు అర్రలాళ్ళకి ఇచ్చిర్రు. పవన్ సారు, నాదెండ్ల సారు, కందుల దుర్గేష్ సార్ అర్రలు పక్క పొంటే ఉన్నాయి. ఇక ఎల్లుండి మంత్రిగా కుర్చీలో కూర్చుంటాడట పవన్ సారు. అయితే మంత్రులు ఒక్కొక్కరు కుర్చీలో కూర్చుంటున్నారు కానీ ఇంకా స్పీకర్ ఎవరో చెప్పనే లేదు ఏపీలా. అగో గా ముచ్చట మీద ఇప్పుడు మస్తుగానే వచ్చినాయి వార్తలు. కూటమి సర్కార్ల అందరికీ అన్ని పదవులు ఇచ్చుడ అయిపోయినాయి. ఇక ఎవల పనులాలు చేసుకుంటున్నారు. ఈ నెల 19వ తారీఖేంచి ఏపీ అసెంబ్లీ మీటింగులు పెడదామనుకుంటున్నది సైకిల్ కూటమి సర్కారు. మరి ఈ అసెంబ్లీ మీటింగులకు జగనన్న అత్తడో లేదో గాని అసెంబ్లీ స్పీకర్ ఎవలనేది గిప్పటిదాకా బాబు సారు బయట పెట్టనే లేదు. అయితే అయ్యన్న పాత్రుడు సార్కే స్పీకర్ పదవి ఖాయమైందని ముచ్చట్లినబడుతున్నాయి. ఇయాలనో రేపో అధికారికంగా ప్రకటిస్తాడట బాబు సారు. సైకిల్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం బగ్గనే కష్టపడ్డాడు అయ్యన్న పాత్రుడు సారు. కేసులై జైలుకి కూడా పోయిండు. ఎమ్మెల్యేగా కూడా 7 మల్కల గెలిచిండు. సీనియార్టీ సిన్సియార్టీని చూసే స్పీకర్ పదవి ఇయ్యాలనుకుంటున్నాడట బాబు సారు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకేంచి లోకం మాధవక్కకే అత్తదట. పంకపాటి సర్కారు ఉన్నప్పుడు కదా ఒక్క దిక్కే అయినట్టయితదో మరి స్పీకర్ పదవి, లేకపోతే ఎవరైనా జనాలు ఓట్లేసినోళ్లే అని అందరికి మైకులు ఇస్తారో గాని గప్పట్ల లెక్క అసెంబ్లీల చెడ్డ మాటలు చెడు సాంప్రదాయాలు లేకుండా చూస్తే మంచిగుంటది. అసెంబ్లీ అంటే జనాల సమస్యలు తీర్చనీకి శాసనాలు తయారయ్యే జాగ కావాలే గాని చిన్న పోరగాళ్ల కంటే అధ్వానంగా కొట్టుకునుడు తిట్టుకునేటందుకు కూసుండే జాగ కాకుండా చూడాలే గిప్పుడు వచ్చే స్పీకర్ అయినా అని అనబట్టిండ్రు గింతకు మొదలు పంచాదుల్ని చూసిన ఏపీ పబ్లిక్. కానీ బాబు సారు ఏ పదవులిచ్చినా ఇటు సైకిల్ పార్టీకి అటు జనసేనకు సమన్యాయం చేస్తున్నాడు కదా. ఎందుకంటే సీఎం గా చంద్రబాబు సారుంటే డిప్యూటీ సీఎం జనసేనకి ఇచ్చిండు. ఇప్పుడేమో స్పీకర్ పదవి టీడీపీ లీడర్ కి ఇస్తే డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకి ఇచ్చిండు. మరి వీళ్ళిద్దరు పదవుల్ని మంచిగానే వంచుకుంటున్నారు గాని కూటమిలున్న పువ్వు పార్టీ సంగతి ఏంది అంటే బాబు సారు పవన్ సారు కలిసి ముంగట మెల్లమెల్లగా ఏపీల పువ్వు పార్టీని పక్కకు జరుపుతారా ఏంది అని అనుమానపడుతున్నారట. ఈ ముచ్చట తెలిసినోళ్ళు చూడాలే మరి ఏమైతుందో. తెలంగాణలో కారు పార్టీ ఖతం అవుతుంది అని కాంగ్రెస్ పార్టీలు పువ్వు పార్టీలు ఎప్పటికంటనే ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినప్పటికేంచి ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే పదం వాడినట్టే వాడుతున్నాడు కదా అన్ని. ఇక మొన్న ఎంపీ ఎలక్షన్ల కారు పార్టీకి ఒక్క సీటు కూడా లేకపోయే వరకు చెయ్యి పార్టీ పువ్వు పార్టీకి 8 సీట్లు వచ్చే వరకు కారు పార్టీ పని అయిపోయింది అనే అనుకుంటున్నారు. అయితే పాడైన కారును ఇప్పుడు పువ్వు చెయ్యి పార్టీలే రిపేర్ చేసే ఆలోచనలు చేస్తున్నాయట. అర్థం కాలేదా? అయితే చూద్దాం పాండ్రి ముచ్చట. తెలంగాణకు ₹1 కూడా ఇయ్యా, ఏం చేసుకుంటారో వేసుకోర్రి. తెలంగాణ అత్తే రాష్ట్రం మొత్తం చీకట్లే అయితది. ఇగో గీ మాటలింటే గా అద్భుతమైన గొంతు ఎవల్దో ఉత్తగానే చెప్తారు తెలంగాణ పబ్లిక్. గా మాటలు యాద్ చేసుకుంటేనైతే కండ్లు కారం తిన్నట్టు మండుతాయి. గసుంటి మాటలు మాట్లాడి తెలంగాణ మీద మస్తుగా ఇషంగక్కిన గప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సారు ఇప్పుడు తెలంగాణకు గవర్నర్ గా రాబోతున్నాడట. ఇప్పుడున్న సిపి రాధాకృష్ణ సారు తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నరే కాబట్టి తెలంగాణకు పురాగుండేతందుకు కిరణ్ కుమార్ రెడ్డి సార్ను గవర్నర్ గా పెడదామనే ఆలోచన చేస్తున్నారట సెంటర్ సర్కారోళ్ళు. ఒక ఎలక్షన్ల ఓడిపోతే ఇంకో ఎలక్షన్ల సీట్ ఇచ్చుడో లేకపోతే ఏదన్నా పదవిచ్చుడో పువ్వు పార్టీకి బగ్గా అలవాటేనాయే. గా అలవాటు ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డికి ఏదన్నా వేరే పదవి ఇచ్చుకోవాలనిపితే ఇచ్చుకోవాలి. గాయన మీద పాయరం తోటి గవర్నర్ పదవే ఇద్దామనుకుంటే వేరే ఏదన్నా రాష్ట్రానికి పంపుకోవాలి గాని తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమైన ఆయనను పట్టుకొచ్చి మళ్ళా గదే తెలంగాణకు గవర్నరు చేద్దామనుకునుడేంది అని గరమైతున్నారు కారు పార్టీ లీడర్లు. గవర్నర్ పదవి మీద చెయ్యి పార్టీ సర్కార్ కూడా ఏ మాట మాట్లాడతలేదు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి సారు తెలంగాణకు గవర్నర్ గచ్చుడు అటు పువ్వు పార్టీకి చెయ్యి పార్టీకి సరే అనిపిస్తే జనాలకైతే వద్దనిపిస్తున్నది. నిజంగానే గాయననే తెలంగాణ గవర్నర్ గా అయితేనైతే కారు పార్టీకి చెయ్యి పార్టీ పువ్వు పార్టీ దగ్గరుండి ఊపిరి పోసినట్టు అయితది. జనాల్లో రగులుతున్న తెలంగాణ వాదం మళ్ళా లేత్తది. అందరూ కారు పార్టీకే సపోర్ట్ ఇస్తారు. అచ్చే ఎలక్షన్ల నాటికి మళ్ళా కారు దిక్కే చూస్తారు. మరి గిది ఎరకై కూడా సెంటరోలు తెలంగాణలో గింత రిస్క్ చేస్తారో లేకపోతే ఎందుకులే అని గాయనని కాకుండా ఏరేటోళ్లను గవర్నర్ గా పెడతారో చూడాలే. ఇగో పబ్లిక్ మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఉన్నాడు కదా, గైనే కారు పార్టీకించి పువ్వు పార్టీలోకి పోతున్నాడట.
ఇప్పటికే మీదోలతోటి మాట్లాడుకున్నాడట ఏ పదవి కావాలి ఏంది అనేది. ఇక ఢిల్లీ పోయి కండువ కప్పుకున్నాడే బాకీ అట. ఒకవేళ గది కాకపోతే సారు చెయ్యి పార్టీలో చేరుతాడు కావచ్చు. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి, నరాలు కట్ అయిపోతున్నాయి అని పరేషాన్ అవుతున్నారా? మరి గిట్ల ఎందుకు చెప్పినో గీ ముచ్చట చూస్తే పురాగా మీకే ఎరకైతుంది. హరీష్ రావు బీజేపీలోకి పోయిండని, హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని, ఇంకేందో అయిందని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందని, ఇవన్నీ అనవసరంగా మీ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఇలాంటివి మానుకోండి. మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి. భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా. ఇగో ఇన్నరు కదా గిదన్నట్టు ముచ్చట. ఉత్త పున్నానికి గా పార్టీలకు పోతున్నాడు, గీ పార్టీలకు పోతున్నాడు, గా పదవి తీసుకుంటున్నాడు, గీ పదవి తీసుకుంటున్నాడని బట్టగాల్చి మీదెత్తున్నారట హరీష్ రావు సారుకు. గందుకే గిప్పటికెంచి గసొంటి దుకాన్లు బంద్ చేసుకోండ్రి, లేపోతే కేసులెత్తా అని గరమైతున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. కారు పార్టీని ఇడిచిపెట్టి ఏ పార్టీలకు పోయేదే లేదని బల్లగుద్ది చెప్పినా కూడా మళ్ళా గిసొంటి ప్రచారాలు చేసి పార్టీని లీడర్ను బదనాం చేసే కార్యాలు ఎవ్వరు చేస్తున్నారో గాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్త. ముంగట తిప్పలు తప్పయి. మరి ఇక ముచ్చట పక్కకు పెడితే తెలంగాణలో 2 నెలల పింఛన్లు వడలేవాట ఇప్పటిదాకా. పాపం అవ్వా తాతలు వచ్చి బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ పడలేదు అని అడుగుతున్నారు, బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు. బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోతున్నాము, బ్యాంకు దగ్గరికి పోతే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ పడలేదు పో అంటున్నారు. ఇది ఏంది బిడ్డ అని అడుగుతా ఉన్నారు. ఈరోజు ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం, డిసెంబర్ 9న 4000 పింఛన్ ఇస్తామని ఉదరగొడుతుంది. ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2000 పెన్షన్ కూడా నెల ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ 2 నెలల పెన్షన్ ఆగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ వల్లే, మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు. అప్పుడేమో డిసెంబర్ 9వ తారీఖు నాడే 4000 పింఛన్ ఎత్తమంటిరి, అదంటిరి ఇదంటిరి, కొස්සకేమో మొండి చెయ్య చూపిత్తిరి. ఇప్పటికీ ఏప్రిల్ నెల పింఛన్ కూడా వడలేదంటే మీ పార్టీ పనితనం ఏంది, పబ్లిక్ పరిస్థితి ఏంది అర్థమైతున్నది. గిట్లయితే ఎట్లా అని బాధపడుతున్నారట పబ్లిక్. గది కూడా నిజమే కదా. ఎంపీ ఎలక్షన్లు అయినప్పటికేంచి పింఛన్లు వడనే లేదు. మరి గిట్ల ఎందుకు అవుతున్నదో, 24 గంటల కరెంటు కథేందో, 6 గ్యారంటీల సంగతేందో. ఇందిరమ్మ రాజ్యం అంటే హామీలు అమలు అనుకుంటుమి గాని హామీలను అటకెక్కించు అని మళ్ళా నిరూపిస్తున్న చెయ్యి పాటోళ్లకు శతకోటి వందనాలు అని దండం పెట్టి అడుగుతున్నారు మా పింఛన్లెక్కడా అని. మరి చూడాలే, ఆగస్టు 15వ తారీఖు నాటికి చేస్తానన్న రుణమాఫన్న అయితదో, గది కూడా గిట్లనే ఉత్త కథే అయితదో. ఆ పబ్లిక్ ఇప్పుడు మరాములు తాత చెయ్యాలి కాబట్టి ఇక మూతెవరు ఇయ్యాలే మిగురం ముంగటేసుకున్నాడు, అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? అరే ఏమన్నా ఉన్నది ఆ బిల్డింగ్, అత్తం స్వర్గంలో ఉన్న ఇంద్రభవనం లెక్కనే ఉన్నది కదా. నాకు చాలు. ఈ బిల్డింగ్ లో ఒక్క రోజు నిద్ర చేసిన నా జన్మ మొత్తమే ధాన్యం అయిపోతుంది. ఇళ్ళనే ఉంటా నేను. అబ్బా కొడుక, అగో మా ముసలోడు ఏమేమో మాట్లాడుతున్నాడు, ఏది కావచ్చు? ఓ తాత ఏమనిపిస్తున్నదా నీకు? దశ ఆగరాదా, రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పది అన్నట్టు నేను ఇంద్రలోకం వచ్చినా కూడా నా తోక పట్టుకొని వస్తానవా? దశ పీకోయి నిచ్చని. ఈ ఇంద్రభవనం ఎక్కడిది? నీకు శాతలేందో నాకైతే అర్థమైతలేదు ముసలోడా. అర్థం కాకపోతే అర్క తిరిపో. ఈ తానాలు పోసుకునే అర్రజుడు ఎంత ముద్దుగా ఉన్నదో. నాకు ఈ పాయకాన్ని ఇచ్చినా చాలు, జీవితాంతం ఇల్లనే బతుకుతా. కానీ ఈ పాయకానతో పోల్చుకుంటే నా ఇల్లు ఎంత ఈయన తక్కువ ఉన్నది. ఏం కథ, ఎవ్వరొచ్చి లేపినా మంచిదే, నేను అస్సలకే లేవను. ఏమే పక్కేసుకొని పంట. అరే ఈ ముసలోనికి తిక్క గిట్ల నా ఏంది? పండి ఏదేదో కాలు మాట్లాడుతున్నాడు, ఏంది కావచ్చు? అరే ఓ పిల్లగాండ్లు, మా ముసలోని ముఖం మీద గిన్నెని నీళ్లు చల్లురా. ఎవర్రా? అరే ఇప్పుడే పాయకాలు గడికి వచ్చి రారా, తెల్లారని కూడా తెల్లారలేదు. అరే నా భవంతి అది, నా ఇంద్రభవనం ఏదిరా? మనవరాలు మనవరాలా? ఎవచ్చా? ఏ తిక్క ఉన్నదా ముసలోడ నీకు?
వచ్చిన సంధి చూస్తున్నా పండుకొని ఏదేదో కలవరిస్తున్నావు ఇంతకేం పుట్టింది నీకు ఏనన్నా బొందల గడ్డ కాడ తిప్పేసిన నిమ్మకాయలు గిట్లా దొక్కినవా ఏంది నీ నిమ్మకాయలు నవగ్రహాలే నన్ను ఏం బీకలేదు అయితే గా నిమ్మకాయలు నన్నేం చేస్తే కానీ నిన్న గోపిగాడు కొన్ని ఫోటోలు చూపెట్టింది పిల్ల అవి చూసిన కాడ నుంచి నా పానం కలెక్ట్ ఏం ఫోటోలు అవి వాటిని చూస్తే నీ పానం ఎందుకు కలుక్కుమంటున్నది అరే మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండి దిగిపోయిన మన జగనాల్ సార్ ఉన్నాడు చూడు ఆయన అదేందో ఉసికొండ మీద 500 కోట్ల రూపాయల మంది సొమ్ముతోటి పెద్ద భవంతిని కట్టుకున్నాడట కదా అగో ఆ ముచ్చట తెలిసిన కాళ్ళ నుంచి నాకు మస్తు కోపం వస్తుంది అంచడం అగో నీకెందుకు వస్తున్నది కోపము కోపం రాకపోతే ఆనందంతో ఎగిరి గంతులు ఏమంటాడు అని అలకదక్కువదానా మా జనాల సొమ్ముతోటి జగనాల్ సారు గంటగానం పెద్ద బంగ్లా ఎందుకు కట్టుకుంటాడు చెప్పు ఓ దేడిది మాకు ముసలోడా గా ఋషికొండ మీద జగనాల్ సర్కార్ కట్టించిన గా బంగ్లాలు జగనాలు సొంతానికి కట్టుకున్నాయి కాదు సర్కార్ కోసానికి కట్టించినాయి ఎప్పుడైనా ప్రధానమంత్రో రాష్ట్రపతో రాష్ట్రానికి వచ్చినప్పుడు ఉండేటందుకు కట్టిన అతిథి గృహాలు అన్నట్టు అవి అట్లానా మరి నిన్న మొన్నటి సంధి జగనాలు విలాస గృహాలు అని వాళ్ళొకరు వీళ్ళొకరు సెల్ ఫోన్లలో టీవీలలో చూపెడితే అబ్బా కొడుక జగనాలు సారు మంది సొమ్ముతోటి గింత పెద్ద బంగ్లాలు కట్టుకున్నాడు కావచ్చు అని నాకు మస్తు కోపం వచ్చింది కాదా అయినా కూడా జనాల ఓట్లతోటి గెలిచిన నాయకులు ఉండేటందుకు జనాల సొమ్ము గన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గంత పెద్ద బంగ్లాలు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు అవును గిదైతే నిజమేనే తాత ఏర్పడ్డ రాష్ట్రానికి నిధుల కొరతున్నది అభివృద్ధి లేదు అని జనాలంతా గగ్గోలు పెడుతుంటే నాయకుల విలాసాల కోసానికి గింత పెద్ద భవంతులు నిర్మించాల్సిన అవసరం లేదు అని అంటున్నారు చాలా మంది మేధావులు అరే మనకి కేసీఆర్ సారు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కట్టించిండు అని అంటే అదో ఫాయిదా ఉన్నది 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యాదాద్రి కట్టించిండు అని అంటే అదో అందం ఉన్నది 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టించిండు అంటే అదో లెక్కున్నది కానీ రాజధాని అమరావతి పక్కకు నీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గింత పెద్ద బంగ్లాలు కట్టించిందంటే అదేం లెక్క అన్నట్టు అది ఏమందాం ఏ పద్ధతి అన్నట్టు చెప్పు మరి జగనాల్ సారుకు గిట్ల కట్టుమని ఎవరు సలహా ఇచ్చిందో గాని ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో గిదే హాట్ టాపిక్ తాత మరి లేకపోతే ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు చక్కగా లేవని మస్తు మంది బాధపడతారు అరే రాజధాని లేని రాజ్యం అయిందిరా నాయన అని మస్తు మంది కుమిలిపోతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి లేదని కూడా మస్తు మంది బాధపడతారు గా ముచ్చట్లన్నీ పక్కకు నూకి బంగ్లాల మీద బంగ్లాలు కట్టి మళ్ళా గెలిచి వాళ్ళు ఉందామని చూసిండో ఏమో ఈ జగనాలు సారు ఏమో ఆయన ఆలోచన ఏందో గాని దానికి పెట్టిన ఒక్కొక్క ఖర్చు గురించి తెలుసుకుంటేనైతే మత్తి పోతున్నది తాత గా భవంతిలున్న తానాలు చేసే డబ్బాకే 26 లక్షల రూపాయలు ఖర్చు చేసిండటనే వావో మా సొంటి పేదల కుటుంబాలకు తలకో 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా 26 కుటుంబాలు బాగుపడు కాదా అరే ఇసొంటి తలకు మాసిన బంగ్లాలు కట్టి భవంతులు కట్టి ఎవరు చూద్దాం అనుకున్నాడు జగనాల్ సారు గీ ముచ్చట మీద పంకపాటోలే గరమైతున్నారే తాత 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రాల్ సారు గప్పట్ల అమరావతిలో తాత్కాలిక భవనాలు కట్టిండు అయినా మేమేమన్నా అన్నామా ఇప్పుడు కట్టిన గీ ఋషికొండ బంగ్లాలను ఎట్లా వాడుకోవాలనో సర్కారుకు తెలియక మా పంకపాటి మీద బురద జల్లుతున్నారు అని అంటున్నారే పంకపాటి లీడర్లు అవు ఇప్పుడున్న చంద్రాల సార్ సర్కారుకు ఆ భవంతులను వాడుకునే తరీక తెలియక ఇట్లా మాట్లాడుతా అంటే వాటిని వాడుకునే తరీక తెలిసిన పంకపాటి లీడర్లు మళ్ళా గెలిచి ఆ భవంతులలో ఉందామని చూసిర్రో ఏమో ఏది ఏమైనా ప్రజల సొమ్మును గిట్ల ఖర్చు చేసుడైతే మంచి పద్ధతి కాదు గివే పైసలు పబ్లిక్కు అక్కరకచ్చేటట్టు ఏమన్నా చేస్తే అయిపోవు అని అంటున్నారే చాలా మంది బయట వాళ్ళ అభిప్రాయం ఎత్తనని ఉండని కానీ ఇటు సర్కారుకు కాకుండా అటు జగనాలు సారుకు కాకుండా మా సంచి పేదలకు ఇచ్చినా కూడా మేమన్నా బంగారం ఒలిగి ఉందాం కదా ఆ భవంతులల్లో అరే నాకు ఎసంటి వేసి రూమ్ ఇవ్వకుండా మంచిదే కానీ తానాలు చేసే గది ఉన్నది చూసినావా గది ఇచ్చినా చాలు అలా తానాలు చేసుకుంటే అలానే తీరు అట్లే పందును సాయి సంసారి లచ్చి దొంగద అన్నట్టు వాళ్ళు అనుకుంటే నీకు సందు పుట్టాలని చూస్తున్నావా పెద్ద మనిషి చాలు గాని పగటికాయలు బంధు పెట్టి మూసాలి తీగ మీద బట్టలు ఆరేసిందట తీపో ఓ పెద్ద మనిషి అన్నప్పుడు ఎసంటి ఆలోచనలు చేయాలి ఓ 10 మందికి అక్కడికి వచ్చే పని చేయాలి కానీ ఆ 10 మంది పైసలతో భవంతులు కట్టి దాంట్లో సుఖంగా ఉందామని చూస్తారా ఈ ముచ్చడి తెలిసే కావచ్చు మొన్నటి ఎలక్షన్లలో జనాలు ఈడ్చుతాను ఏ పిల్ల గిట్రారా గట్టెడిపోతానవరా చూసినారులా ఋషికొండ కాడ కట్టిన ప్యాలెస్ గురించే నిన్నటి సంది సోషల్ మీడియాలో రచ్చ అవుతున్నది ఉత్త పుణ్యానికి పబ్లిక్ సొమ్మును వేస్ట్ చేసిండ్రని సైకిల్ పాటోళ్ళు అంటుంటే
మేం మా కోసం కట్టుకోలే, రాష్ట్రపతి ప్రధాని ఎవరొచ్చినా అందరికి అక్కర కత్తదని కట్టినాం అని పంకపాటోళ్ళు అంటున్నారు. వాళ్ళ అంత మంచిగానే ఉంటారు కానీ వాళ్ళకు ట్యాక్సులు కట్టే జనాలు, ఓట్లేసి లీడర్లను గెలిపించుకునే ఓటర్లే పిచ్చోళ్ళు. మనం ₹1 ఖర్చు పెట్టాలంటే వెనక ముందు ఆలోచించుతాం. గసుంటిది 100 కోట్ల రూపాయలు ఉత్త పుణ్యానికి గీతీరుగా వేస్ట్ చేస్తున్నారు సర్కారు వాళ్ళు. ఏం సర్కారు వాళ్ళు ఏమో పోన్రి, సర్కార్లు మారుతున్నాయి కానీ మన బతుకులు అయితే మారుతలేవు. ఇంక ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరి అవి కూడా చూసారు. ఆగో, అమెరికా అధ్యక్షుడు బైడెన్ సార్ను చూడుండ్రి, స్టేజ్ మీద బొమ్మ లెక్కనే ఉలుకు పలుకు లేకుండా ఎట్లా నిల్చున్నాడో. ఇక అంతకు మొదలు స్టేజ్ మీద నిల్చొని సప్పట్లు కొట్టుకుంటా ఆడున్నోళ్లకు హాయ్ సుతని చెప్పిండు. మరి అటెన్కల ఏమైందో ఏందో గాని ఉత్తగానే మెస్లకుంటా నిల్చున్నాడు. ఇక ఇది చూసి పక్క ఉంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సారు బైడెన్ కాక చెయ్యి పట్టుకొని ఆడికెంచి తీసుకుపోయిండు. ఫండ్ రేసింగ్ కోసం లాస్ ఏంజల్స్ పెట్టిన ఒక కార్యంలాగా అనొచ్చింది ఇది. ఇక 2 రోజుల కింద గిట్లనే ఇటలీ మీటింగ్ పోయిన కాడ అందరు లీడర్లు ఫోటోలకు ఇస్తుంటే గీనేమో వాళ్ళతోని సంబంధం లేనట్టే పక్కకు పోయిండు. ఇక ఇప్పుడేమో మళ్ళీ పరిగిట్ల వార్తల్లోకి ఎక్కిండు. బైడెన్ సార్కు వయసు అయిపోయింది కాబట్టికే కాలు తప్పి గిట్లా ఆగమాగం చేస్తున్నాడని అనబట్టిండ్రు చాలా మంది గీ వీడియో చూసినోళ్ళు. కానీ అమెరికా అధ్యక్షుడే గీ తిరుగుంటే మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా గా దేశం పరిస్థితి ఏందో అని అనబట్టిండ్రు ఇంకొందరు. నిన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలైనాయి కదా. ఇక పట్నం రాజేంద్ర నగర్ కాడున్న గిమె పరీక్షలకు ఓనికి పొద్దుగాల బస్సు కోసం వెయిటింగ్ చేస్తుందట బస్ స్టాండ్ లా. ఇక టైం దగ్గర పడే వరకు మస్తు పరిశాన్ అవుతున్నదట. ఇక మన చూసి ట్రాఫిక్ పోలీస్ అన్న ఏమైందని అడిగే వరకు ముచ్చటంతా చెప్పుకొచ్చిందట. ఈ ఎంబటే ఆడున్న పెట్రోలింగ్ బండి మీద గీమని ఎక్కించుకొని పరీక్ష సెంటర్ కాడికి దోల్కపోయిండు సురేష్ అనే ట్రాఫిక్ పోలీస్ అన్న. ఇక ఆ టైం కు పరీక్ష సెంటర్ కాడికి దోల్కపోయే వరకు పరీక్ష కూడా రాసిందట గీమే. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు అన్నయ్య చేసిన పనికి తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. రోడ్ల మీద ట్రాఫిక్ ను క్లియర్ చేసుడే కాదు, కట్టాలున్న మనుషులకు సాయం చేసుడు సుతం బాధ్యత లెక్కనే ఫీల్ అయిన గీ అన్నను సీఎం రేవంత్ అన్న కూడా తారీఫ్ చేసిండు. ఎండాకాలం పోయి ఆనకాలం వచ్చిన సుతం పబ్లిక్ కు నీళ్ల కట్టలైతే తీరుతనే లేవు కదా. ఆగో గీళ్లు చూసిండ్రా నీళ్ల కోసం ఎంత తిప్పలు పడుతున్నారో. బిందెలు పట్టుకొని కిలోమీటర్ల కమాన వ్యవసాయం బాయి కాడికి పోయి నీళ్లను పట్టుకొచ్చుకుంటున్నారు. మరి నీళ్ళేమన్నా మీదున్నాయా అంటే ఎన్నో అడుగునా ఓ మూలకు ముత్తం అన్ని ఉన్నాయి. వాటికి సుతం మస్తుగా దండ్లాడుతున్నారు పబ్లిక్ కు. ఇక ఆ నీళ్ల కోసం ఒకళ్ళు బాయిలకు దిగి బాటిళ్లలో నింపితే వాటిని తాళ్లతోని పైకి గుంజుకొని బిందెలను నింపుకొని పోతున్నారు పబ్లిక్ కు. మహారాష్ట్రలున్న నాసిక్ కాడ కానొచ్చింది ఇది. గిన్నే కాదు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా నీళ్లకు గిదే తిప్పలైతున్నది. మున్సిపాలిటీలు ట్యాంకర్లతోని నీళ్లను పట్టుకచ్చుడే ఆలస్యం. పైపులు బిందెలు పట్టుకొని ట్యాంకర్ల మీద దండయాత్రకే బయలుతున్నారు పబ్లిక్ కు. ఢిల్లీకి నీళ్ల కట్టాలి అనుకుంటే ఇప్పుడు కొత్తగా కరెంటు కట్టాలు కూడా షురువైనాయట. ఇండ్లల్ల కాదు, ఏకంగా గాలి మోటార్ డిపో కాన్నే కరెంటు లేకపోయే వరకు ప్యాసింజర్లు మస్తు తిప్పలు పడ్డారు. బోర్డింగ్ చెక్ ఇన్ల కోసం గంటల దాకా లైన్ల నిలబడ్డారట. గిట్లా కరెంటు లేకపోయే వరకు విమానాలు 2 గంటలు ఆలస్యంగా కూడా నడిచినాయట. ఇండ్లు ఆఫీసులే కాదు, విమానాల డిపోకు సుతం కరెంటు కట్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే ముచ్చట చాలా చిత్రంగానే ఉన్నది. పోన్రి చూసిండ్రు కదా పబ్లిక్. దేశ రాజధాని ఢిల్లీనే నీళ్లు కరెంటుకు గీతీరుగా తిప్పలైతున్నాయంటే ఆడున్న లీడర్లు ఏం చేస్తున్నట్టు, కేంద్ర సర్కారు ఏం చేస్తున్నట్టని గరమైతున్నారు గీ ముచ్చట తెలిసిన చాలా మంది. ఇక ఇలా పొద్దాక పట్నంలో ఎండ దంచి కొడితే మాపటాళ్లకు వాన దంచి కొట్టింది. నువ్వా నేనా అని పోటీ పడ్డట్టే చేసినాయి ఒకటెనక ఒకటి. ఇక అడ్డగోలు కొట్టిన ఎండ ఉడకపోతకు ఓ దిక్కు ఆగమైతే సాయంత్రం కొట్టిన ఆనకు ఇంకో దిక్కు ఆగమైతున్నారు పట్నంలో ఉన్న పబ్లిక్. కొన్ని కాలనీల రోడ్లన్నీ చెరువులైనాయి. కొన్ని జాగల్లో పెట్టిన ఈదురుగాళ్లకు పెద్ద పెద్ద చెట్లు కూలిపోయినాయి. 3 మనుషులకు సుతం దెబ్బలు తాకినాయట. చెట్ల కిందున్న బండ్లు సుతం ఖరాబ్ అయినాయట. ఇక ఎంబటే జీహెచ్ఎంసీ వాళ్ళు అలర్ట్ అయ్యి పరిస్థితులన్నీ అదుపు చేసిండ్రట. చూసిండ్రు కదా పబ్లిక్. జర వానలతోని పైలం ఏం వానలో ఏమో పోన్రి. పాపం వ్యవసాయం చేసే రైతులకేమో వానలు లేక పంటలు ఎండిపోతున్నాయని బాధపడుతుంటే పట్నంలేమో అడ్డగోలు కొట్టి ఆగం చేయబట్టే ఆనలు అని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు. ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లున్నాయి ఇవాళ ముచ్చట్లు? మస్తున్నాయిలే. ఇక ఇవుల్లా ఇవాళ కాపిలా అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా.
చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి, ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.